ఇంతకీ 70-90 మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్ని గంటలు పనిచేయగలదు? ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు? అలా కనుక పనిచేస్తే శరీరంలో కలిగే మార్పులేంటి? ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు? బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పనిభారం ఉద్యోగి మోయగలడా? ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పనిచేయాల్సిందేనంటూ ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించడంతో భారత్లో పని గంటల అంశం మరోసారి చర్చకొచ్చింది. మొన్నీ మధ్యే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పనిచేయాలంటూ పిలుపునివ్వగా సుబ్రహ్మణ్యం అంతకు మించి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. వారంలో 90 గంటల పని అంటే 7 రోజుల పాటు 13 గంటల చొప్పున పనిచేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపటం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానే కాదు, మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం వారంలో 55 గంటలకు మించి గనుక పనిచేస్తే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో 100లో 35 మంది స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. 100లో 17 మంది ప్రాణమే పోగొట్టుకునే అవకాశం ఉందని ఆ స్టడీ వెల్లడించింది. ఎక్కువసేపు పని చేయటం అంటే గుండె మీద ఒత్తిడి పెంచటమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయటం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుచించుకుపోవడమో అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎక్కువ గంటలు పనిచేయటం డయాబెటిస్కు దారి తీసే అవకాశం కూడా లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటల కంటే ఎక్కువసేపు పనిచేసినా, పురుషులు 53 గంటలకు మించి పనిచేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి. ఇక చాలాసేపు కూర్చొని పనిచేయటం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఇది ఒబెసిటీకి దారి తీయవచ్చు. అన్నిటికీ మించి విపరీతమైన పని భారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పటం ఎంత మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులే అంటున్నారు. జీరో రెస్ట్ వర్క్ నిద్రాహారాలను నిర్లక్ష్యం చేస్తుంది. పని ఒత్తిడి వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంతిమంగా అనారోగ్యకరమైన జీవన శైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో మనము అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలన్న నారాయణమూర్తి తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి స్పందిస్తూ ఇన్ఫోసిస్ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తామని, అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా. అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పనిచేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పని చేస్తారని అన్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఏమన్నారంటే, ఆదివారాలు మీతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పని చేయించగలిగితే నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పని చేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులను వదిలేయాలని ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నిజంగా మనం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే ఎన్ని గంటలు పనిచేయాలి? ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.